హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి తెలంగాణ స్టైల్ బగారా ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. వీడియో మొత్తం షేర్ చేయలేను కాబట్టి 1 మినిట్లో నేను చికెన్ కర్రీ ఒకటే షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో 4 యాలకులు, ఒక 6 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా నేను చోప్ చేసిన అల్లాన్ని వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేయాలి. చికెన్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత వచ్చేసి అందులో 2 టమాటాలను వేసుకొని వాటిని కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత అందులో వచ్చేసి కారం ఒక 1.5 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత వచ్చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ఉడికిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేముంది, గ్రేవీ రెడీ అయిపోతుంది చక్కగా. బగారాలోకి కానీ ఇంకా చపాతీలోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.